అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈరోజు భస్మ బుధవారం అండి. ఈ భస్మ బుధవారం చాలా చాలా పరిశుద్ధమైనది. ఇది ఎందుకు ఆచరిస్తామంటే, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దోషము, మనలో ఉన్న వికారమైన పరిస్థితిని ఈరోజు ఖచ్చితంగా విసర్జించాలండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు బూడిదలో ఆ దినాల్లో బూడిదలో పడి పశ్చాత్తాపడటం ఇలా జరుగుతూ ఉండేవి కదండి. కానీ ఈరోజు మన కోసము రక్తం దేవుడు కార్చాడు కాబట్టి ఆ రక్తంతో మన హృదయంలో ఉన్న పాపం అంతటిని కడుక్కోవాలండి. ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే, మన పాపము మనకి నాశనాన్ని తీసుకొస్తుంది, కానీ ఏమాత్రం ఉపయోగకరమైనది కాదు. కాబట్టి ఈరోజు ఈ బుధవారము ఇక్కడి నుంచి శ్రమ దినాలు మొదలైనవి కాబట్టి ప్రతిరోజు ఉపవాసం ఉండి ఈ 40 దినాలు మరి దేనికోసమైతే మనం ప్రార్థిస్తున్నామో, దేనికోసమైతే అడుగుతున్నామో, పరిశుద్ధత కోసం అడుగుతున్నామా, దేనికోసం అడుగుతున్నామో, మనం అన్నీ కూడా దేవుడిని అడిగితే ఖచ్చితంగా మనకు దేవుడు అనుగ్రహిస్తారండి. నేను ఈ పరిశుద్ధత అనేది ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నా అంటే, క్రైస్తవులకు అనగా దేవుని బిడ్డలకు పరిశుద్ధత అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. కాబట్టి మన హృదయానికి పరిశుద్ధత కావాలని ఈ శ్రమ దినాల్లో, ఈ లెంట్ డేస్లో ఖచ్చితంగా దేవుని అడగండి. అది ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తారు. మన ఆత్మీయ అవసరతల కోసం ప్రార్థించాలి, కానీ శారీరక అవసరతలు ఖచ్చితంగా దేవుడు మనకు తీరుస్తూనే ఉంటాడు. మన ఆత్మీయ అవసరతల కోసం ఖచ్చితంగా దేవుని ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ అందరికీ అనుగ్రహిస్తారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి.